ఓం శాంతి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో డ్యామేజ్ అయిన కూలర్ టబ్ని రీప్లేస్ చేస్తున్నాము. మనం వాటర్ ఇచ్చినప్పుడు ఈ డ్యామేజ్ అయిన కార్నర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయి, అంటే మట్టితో సహా ఫ్లోర్ పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీన్ని రీప్లేస్ చేయాలనేసి డిసైడ్ అయ్యాము. చేతన్ సహాయంతో, చేతన్ మా సిస్టర్స్ అని అనమాట. సో ఈ చేతన్ను ఇద్దరం కలిసి ఈ టబ్బుని మనం సైడ్కి జరిపి దాని కింద సపోర్ట్ పెట్టి ఇంకొక టబ్బుని రీప్లేస్ చేస్తున్నాము. ఈ టబ్బు సైజ్ వచ్చేసి 2 feet అనమాట లెంత్, వెడల్పు 1.5 feet, హైట్ 1 feet ఉంటుంది. సో ఈ కొత్త టబ్బుకి మనము పెట్టే ముందు, మనకి రీప్లేస్ చేసే ముందు దానికి డ్రైన్ హోల్స్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. 6 mm హోల్స్, 2 feet టబ్బు కాబట్టి నియర్లీ 7 to 10 హోల్స్ మనం పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఆ డ్రైన్ హోల్స్ పెట్టకపోవడం వల్ల మనకి లోపల నీరు నిల్వ ఉండి ఆ వేర్ల వ్యవస్థకి అంతా కూడా పాచి పట్టి కుళ్ళిపోవడం కానీ ఇలాంటి వేర్లకు వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఆ డ్రైన్ హోల్స్ను మనం ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి, ఎక్కువగా ఉండాలి. 6 mm హోల్స్కి మనం 7 to 10 హోల్స్ పెట్టుకోవచ్చు. హోల్స్ అయితే మనకి ఖచ్చితంగా పెట్టుకోవాలి. డ్రిల్ మిషన్స్తో కూడా పెట్టుకోవచ్చు. డ్రిల్ మిషన్ ఈ హోల్స్ని మనము డ్రిల్ మిషన్స్తో కూడా పెట్టుకోవచ్చు. డ్రిల్ మిషన్ తప్పనిసరి అయితే కాదు, మనం స్క్రూ డ్రైవర్ ఉన్నా లేకపోతే మేకులతో కూడా మనము స్క్రూ డ్రైవర్తో తిప్పుతూ హోల్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మేకులను కూడా కాస్త గ్యాస్ స్టవ్ మీద మనం హీట్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా మనం హోల్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ హోల్స్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలి, వాటర్ నిల్వ ఉండకూడదు అనమాట లోపల. ఈ డ్రైన్ హోల్స్ ద్వారా మట్టి వెళ్ళిపోకుండా కూడా హోల్స్ని మనము ఫిల్టర్ లాగా కవర్ చేసేటట్లు మనం గులకరాలు కానీ, ఇసుక కానీ, షేడ్ నెట్, మనకి గ్రీన్ షేడ్ నెట్ వస్తుంది కదా, ఆ పీసులు కట్ చేసి కూడా ఆ హోల్స్ని మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టెంకాయ తాళ్ళని కట్ చేసి ఆ టెంకాయ తాడు ఆ పీసెస్ని మనం హోల్స్లలో డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అలా పెట్టడం వల్ల కూడా మనకి ఆ మట్టి ఫిల్టర్ అయిపోయి ఓన్లీ వాటర్ మాత్రమే డ్రైన్ అయిపోతాయి అన్నమాట. సో వాటి నుంచి కూడా మనము మంచిగా ఫిల్టర్ అయ్యేలా చేసుకోవచ్చు. ఆ మట్టిని అంతా కూడా ఈ డ్యామేజ్ అయిన కూలర్ టబ్లో నుంచి కొత్త టబ్లోకి మొత్తం అంతా షిఫ్ట్ చేసేసాము. ఈ మట్టి అంతా కూడా ఆల్రెడీ పాటింగ్ మిక్స్ చేసినది, లూజ్గా ఉండే మట్టి అన్నమాట. సో దీంట్లో మళ్ళీ పాటింగ్ మిక్స్ అయితే ఏం కలపలేదు. సో అదే మట్టిని మొత్తం షిఫ్ట్ చేసాము ఈ డ్యామేజ్ టబ్ నుంచి కొత్త టబ్లోకి. అదే టబ్బులలో మనము ఆకుకూర వేసామన్నమాట, సిర్రాకు. సో ఈ సిర్రాకు విత్తనాలను మనము దాంట్లో వేయడం జరిగింది ఆకుకూర కోసము. చాలా హెల్తీగా పెరుగుతుంది ఈ ఆకుకూర. సో ఎంత ఫ్రెష్గా అంటే చాలా గ్రీనరీగా పెరుగుతుంది. ఎలాంటి ఆకుకూరలు తినే పురుగులు కానీ ఎలాంటివి కూడా మనకి వాటికి డిస్టర్బ్ చేయకుండా అయితే పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఎక్కువగా వీటికి యోగ ప్రయోగం చేస్తాం అనమాట. యోగం దానిపైన మెడిటేషన్ చేసి మంచిగా హెల్తీగా పెరగాలనేసి మంచి శుభ సంకల్పాలను మనం వాటిపైన ప్రవహింపజేస్తాము. కాబట్టి చాలా హెల్తీగా పెరుగుతుంది.
ఈ రాత్రి వర్షం వచ్చిందనమాట. సో ఈ వర్షానికి చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది. దీన్ని మనం హార్వెస్ట్ చేయాలనేసి ఈరోజు డిసైడ్ అయ్యాము. మనం ఏదైనా కూడా కూరగాయలు మనం హార్వెస్ట్ చేసే ముందు, మనకి కూరగాయలను హార్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ మనం భగవంతునికి, ఆ భూమాతకి, ప్రకృతికి, ఆ పంచతత్వాలకి కూడా ధన్యవాదాలు తెలిపిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆకుకూరని మనము సిర్రాకుని అంచుల వరకు మనం కట్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట. ఇది మళ్ళీ ఇగురు పెట్టి మళ్ళీ 1 వీక్ అలా సిర్రాకు వచ్చేస్తుందన్నమాట. సో ఈ సిర్రాకు అనేది చాలామందికి తెలియదన్నమాట. ఈ రాయలసీమలో ఎక్కువగా వాడుతుంటారు దీన్ని. తోటకూర కంటే ఇది చాలా సున్నితంగా ఉంటుందన్నమాట. సంగటి ముద్దలోకి ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటుంటారు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. దీంట్లో విటమిన్స్, న్యూట్రియంట్స్, రిచ్ ఇన్ పొటాషియం అండ్ ఫైబర్ కూడా. గుండె వ్యాధులకి ఇది కొద్దిగా ఏదైనా రిస్క్ ఉంటే కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి హెల్తీ ఆకుకూరలన్నీ మీరు కూడా పండించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ని చేసుకుంటారనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.